అచ్చమైన తెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింట వెలుగు పాట అంతరింట వెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింట వెలుగు పాట అమ్మ పాట బ్రహ్మ పాట పల్లె పాట ప్రజల పాట భక్తి అనే ఆకలికి భక్తి అనే ఆకలికి అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. విరామం తర్వాత ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. మెండుగా ఎండ కాస్తుంది కానీ ఎండాకాలం కాదు, భోరున వర్షం కురుస్తుంది కానీ వర్షాకాలం కాదు, వణికించే చలి పెడుతుంది కానీ శీతాకాలం కాదు. ఈ అందమైన భావాల్ని మరింత అందంగా వర్ణించారు అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి శృంగార సంకీర్తనలో. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజ్ గారు ఈ లక్షణాలన్నీ కనిపించేటటువంటి దేశ్ రాగంలో అద్భుతంగా స్వరపరిస్తే గానం చేయటానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను శృతి రంజనిని. ఒకటైతే ఒకటి కాదు, వివరించి చూడవయ్యా విరసం కాదు. విదకు ఒకటైతే ఒకటి కాదు, వివరించి చూడవయ్యా విరసం కాదు. చెమటల ఏరు వారి చింతల చెరువు నిండే కమలాక్షికి దీవాన కాలము కాదు. చెమటల ఏరు వారి చింతల చెరువు నిండే కమలాక్షికి దీవాన కాలము కాదు. జమళి చంద్రోదయమై చెకోరములు ధనిసే అమరే శారద సమయమును కాదు. విదకు ఒకటైతే ఒకటి కాదు, వివరించి చూడవయ్యా విరసం కాదు. కరపల్లవాలు ముంచే కన్నెకిది హేమంత కాలము కాదు. కన్నీటి మంచు గురిసి కరపల్లవాలు ముంచే కన్నెకిది హేమంత కాలము కాదు. వెన్నెల నవ్వు చల్లితే వెళ్ళి చాచి పులకలు విన్న కన్న శిశిరపు వేళయో కాదు. విదకు ఒకటైతే ఒకటి కాదు, వివరించి చూడవయ్యా విరసం కాదు. చిగిరించే వసంత ఋతువు కాదు, వెలసే
పులకిరించే వసంత ఋతువుగాదు, వెలసే విరహ పిండ వేసవిగాదు. అలమేలు మంగగోడి అప్పుడే శ్రీ వెంకటేశ మనయో నీ మన్ననలు మరపేరాదు. భూవిదకు ఒకటైతే ఒకటి కాదు, వివరించి చూడవయ్య విరసంగాదు. భూవిదకు ఒకటైతే ఒకటి కాదు, వివరించి చూడవయ్య విరసంగాదు. వివరించి చూడవయ్య విరసంగాదు. వివరించి చూడవయ్య విరసంగాదు. శృతి రంజని చాలా చక్కగా పాడావమ్మా. ఫస్ట్ టైం వస్తున్నావా ఈ వేదికకి? ఫస్ట్ టైం అండి. చాలా అమాయకత్వం మూర్తిభవించినట్టు మనోహరంగా ఉంది నీ గాత్రం, చాలా స్వచ్ఛంగా ఉంది. అలా థాంక్స్. మంత్ర స్థాయిలో కొద్దిగా నువ్వు ఈ ఏ శృతి? ఇది 6. 6 శృతి. కొంచెం పెంచి ఉంటే బాగుండేదేమో, బట్ చక్కగా ఉంది. ఒక మంత్ర స్థాయిలో కాస్తంత ఓపెన్గా పాడాలి, అది మినహా చాలా చక్కగా ఉంది. నాగరాజు గారు చాలా చక్కగా చేశారండి. అయితే ఇది చకోరములు ఒకసారి పాడమ్మా, మొదటి చరణంలో. జమలి చంద్రోదయమై చకోరములు దనిసే. చకోరములలో కొంచెం బిఫోర్ బిట్ తీసుకుంటే చకోరములు అన్నట్టు కొంచెం స్పష్టత ఉండునేమో అనుకున్నాను. అట్లాంటి ఒక రెండు చోట్ల సమయంలో మీరు పెట్టడం వల్ల కొద్దిగా కంగారుగా అనిపించింది నాకు. పర్టికులర్గా 4th బీజం వసంత ఋతువు అనే చరణం ఉంది కదండి, దాని ముందర మీరు ఇచ్చిన బీజంలో అది వసంత ఋతువులాగే ఉంది, అది పరుగులు తీస్తూ ఉంది అది. ఇందులో మీరు వాయించారా ఫ్లూట్, లలిత్ వాయించాడా? నేనే వాయించాను. ఫ్లూట్ చాలా బాగుంది. మీరు ఇందులో వేణుగానం బాగా ఎక్సెల్ అయ్యింది మీది, చాలా చక్కగా ఉందండి. ధన్యవాదాలు. మా శృతిరంజని చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్స్ అండి. నాగరాజు గారు చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. కవిత్వం పట్ల కాస్తంత పిపాస ఉన్న వాళ్ళకైనా సరే ఇది వినగానే అమృతపు ధార దొరికినట్టు అనిపిస్తుంది. అత్యద్భుతమైనటువంటి కవిత్వం ఇందులో ఉంది. ఉవిదకు ఒకటైతే ఒకటి కాదు. సాధారణంగా కవిత్వంలో శ్లేష అంటాం, ధ్వని అంటాం, అంటే ఒకటి చెబితే ఇంకొక అర్థం వస్తుంది. ఒక్కొక్కప్పుడు అది సవ్యంగా రాకపోతే ఒకటి చెప్పాలనుకుని ప్రయత్నిస్తే అది చెప్పబోయి ఇంకేదైనా జరిగితే ఆభాస అయిందంటాం, రసాభాసం జరిగిందంటాం. ఇక్కడ వాళ్ళు ఏం చెబుతున్నారంటే వెంకటేశ్వర స్వామికి, ఈవిడికి అయితే అది ఒకట్లా కాదు ఇంకోట్లా కనిపిస్తుంది, కానీ ఇదేమి శ్లేష ధ్వని కవిత్వం కాదయ్యా, అది సహజోక్తి, జాగ్రత్తగా చూడాలి, అది విరసం కాదు, అది రసాభాసం అంతకంటా కాదు, సహజంగా జరుగుతుంది, నువ్వు అర్థం చేసుకో అని వెంకటేశ్వర స్వామికి ఇది నీ మహిమ, ఇది నీ మాయ, ఇది నీ లీల, ఇది నీ అనుగ్రహం అని ఆయనకు చెబుతూ, ఇది రసాభాసం కాదు సుమా, ఆవిడికి వేసంకాలం కాకపోయినా వేసంకాలం అవుతుంది, వానాకాలం కాకపోయినా వానాకాలం అవుతుంది, అది నీ తాలూకు ఆదరణ, నీ తాలూకు ఆవిడని దగ్గర చేర్చుకునే సంవిధానం. చెమటల ఏరు వారి చింతల చెరువు నిండే, ఆ చెరువు మామూలు చెరువు కాదు, చింతలు బాధలు అనేటువంటి చెరువు, చెమటల ఏరు వారి చింతల చెరువు నిండే. కమలాక్షికి ఇది వానాకాలం ఏం కాదు. సో వానాకాలం కాకపోయినా చెరువు నిండడం అనేది ఇక్కడ శ్లేషతో చెప్పట్లేదయ్యా, సహజంగా జరుగుతున్న విషయమే. జమళి చంద్రోదయమై కన్నీటి మంచు కురిసి కరపల్లవాలు ముంచి ఆవిడ తలకు చేతులు అనేటువంటి ఆ చిగుళ్ళు ముడుచుకుపోయిన ఆ మంచు బిందువులు, కన్నీటి మంచు బిందువులు పట్టం మూలాన్ని. కన్నెకది హేమంతకాలం కాదయ్యా నిజంగా. వెన్నెల నవ్వు చల్లితే వెళ్ళి జాజి పులకలు, ఈ కాలంగానే కాలంలో ఆ జాజి పులకలు కలిసే చిగురించినే చూడు, ఇది రాలిపోవలసినవి కాదు, ఇది వరకు విన్నది, ఇది వరకు కన్నది కాదు ఈ శిశిరపు వేళ, ఇది ఈ శిశిరమాసం కాదు. వలపులు చిగురించే, ఇది వసంత మాసం కాదయ్యా, వలపులు చిగురించి విరహబెండ కాసింది,
ఇది వేసంకాలం కాదు, ఇదంతా అలమేలుమంగ గూడితప్పుడే వెంకటేశ మలయు నీ మన్ననలు మరపేరాదు అని చెప్పడంలో అత్యద్భుతమైనటువంటి కవిత్వం. ఆధునికులు కూడా అని ఎందుకంటున్నానంటే ప్రాచీనమైనదే కవిత్వం కాదు, ఆధునికమైనదే కవిత్వాన్ని విర్రవీగుతున్న వాళ్ళు కూడా ఇంత అందమైన భావాన్ని చూసి ఇందులో వాళ్ళ జీవితం మొత్తం మీద ఒకసారినే ఇంత అందమైన భావాన్ని రాశాము అని అనుకోగలిగే అంత అద్భుతంగా 500 ఏళ్ల కిందట రాశాడు ఆయన. శేషలు సమరతి నీకును ముంపుల ఊర్పుల మూకలివి సంపెంగ శేషలు సమరతి నీకును ముంపుల ఊర్పుల మూకలివి ముంపుల ఊర్పుల మూకలివి ఇంపుల శ్రీ వెంకటేశ చలిగలసి శ్రీ వెంకటేశ చలిగలసి సంపద తేలితి చనబులివి సంపద తేలితి చనబులివి సంపద తేలితి చనబులివి కందువని నిత్య కళ్యాణమునకు అందములాయను అదననివి అందములాయను అదననివి కందువని నిత్య కళ్యాణమునకు అందములాయను అదననివి అందములాయను అదననివి అందములాయను అదననివి అందములాయను అదననివి అందములాయను అదననివి. శేషాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల గాయని గాయకులందరూ, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాల గాయని గాయకులు అందరూ చేసే బృందగానం. ఈ సంచికలో వారు ఎంచుకున్న సంకీర్తన పశుపతి గారు అద్భుతమైన స్వర రచన చేసిన రాముడు రాఘవుడు రవికులుడితడు, కానడ రాగం ఆదితాళం. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగోపతి అయిన పురుష నిదానము రా
పోచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారం ఆదికి అనాది అయిన అర్చావతారం రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగోపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగోపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు చాలా చక్కగా పాడారమ్మా మీరందరూ. రామదండు మీరు. ఇప్పుడు ఈ సంచికలో నేను రామాయణం గురించి శాస్త్రి గారు రాసిన పాట ప్రస్తావించడం, మీరు రాముడు రాఘవుడు పాడడం, అంతా రామమయం, సీతారామమయం. ఈ సంచిక అంతా కూడా చక్కగా పాడారమ్మా బాలలు. చిరంజీవ శాస్త్రి గారు మీరు ఆశీర్వదించండి పిల్లల్ని. చాలా చక్కగా పాడారమ్మా, మా మనసుకి ఎంతో ఆహ్లాదం కలిగించారు. చిరంజీవ వేద వేదాంతమూలయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగూపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు అనుగ్రహ పాత్ర సమయం. 3 రంగుల్లోనూ 3 తీశాను. స్వామివారి కృప అనుగ్రహం ముందరే మీ అందరి మీద పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మీ అంతా ఇక్కడికి వచ్చారు. మొట్టమొదటి మీ అందరూ ఈ పని చేస్తున్నారు. మరి 3 ఏమిటంటే వాళ్ళ మీద ఆయన కొంచెం ఎక్కువ బాధ్యత పెట్టుంటారు. బహుశా ఇంకా చేయవలసిన పని లేదా ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా చేయమను, ఇంకా బాగా చేయమను. కాబట్టి అధిక కృపను కాకుండా అధికమైన బాధ్యతగా భావించండి. శరత్ సంతోష్ ఛాయలమా సుఖము జయమేటిదయ్యా శృతి రంజని పూవిదకు ఒకటైతే ఒకటి కాదు ఫణినారాయణ గారు ఏమని చెప్పుదుని ఇదివో నావలపు. కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ 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 మీరు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ సంచిక సుసంపన్నమైంది. వచ్చే సంచికలో మరోమారు కలుద్దాం. స్వస్తి. నిన్ను గొలిచితే చాలు నీయంత వాణి చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు విట్టలయ్య వీధికేగి వేగ వచ్చెవో కట్టుగాలు వలసొంపు కందువు గాని ఇంతే కలిగి నీకును ఇన్ని భోగాలు అందముగా చింతగించుము ఔభళేశ్వరా నా వల్ల కడమలేదు నమ్మితి నిన్ను కైవసమై
ఈ చెలిని కరుణించు విపుడు ఆదిమ పురుషుడు